నమస్తే. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి మొన్నటి వరకు జనసేన టికెట్ నాకు కావాలి అని చెప్పి పోరాటం పోతున్న మహేష్ గారు ఈరోజు వైసీపీ పార్టీకి వెళ్తూనే అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం. ఈరోజు గతంలో కూడా చూసాం ఆయన నేను వేరే ఎజెండా పట్టుకున్నా సరే ఏ ఒక్క కార్యకర్త అయినా సరే నా చేయి నరికేయవచ్చు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన ఈరోజు వైసీపీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ తిట్టడం కానీ ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు అని చెప్పేసి ఆయనకి ఎటువంటి సమాధానం చెప్తారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెడితేనే, రాజకీయ భిక్ష పెడితేనే పోతిరి మహేష్ గారు అనే వ్యక్తి స్టేట్ లెవెల్ నాయకుడిగా ఎదగలిగారు. అంటే ఆ స్టేట్ లెవెల్లోనే ఆయనకి రాష్ట్ర అధికార ప్రతినిధి అనే హోదా ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని విమర్శించారంటే ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం, రాజకీయంలోకి వచ్చాక నాలుగుకి రెండు మాటలు ఎలా పడితే అలా మాట్లాడదు కాబట్టి ఉన్నంతసేపు దేవుడయ్యాడు. ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ విమర్శించే స్టేజ్కి వెళ్ళాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు, ఇంకొక జెండా పట్టుకుంటే కొబ్బరి బొండాలు కత్తి తీసుకొచ్చి నా చేయి తీసేయండి అని. జన సైనికులంతా రెడీగా ఉన్నారు. ఈరోజు టీవీ 9లో చూసాము ఎవరితో ఏమి కప్పించుకున్నారో, ఎవరెవరు వెళ్ళారో అందరూ మా జనసేన నాయకులు, మహిళలు, వీర మహిళలు, జన సైనికులు అందరు గమనిస్తూ ఉన్నారు. మహేష్ గారు మీరు బయటికి రండి, మీకు జన సైనికులు ఎలా చూపిస్తారో, మీరు వెళ్ళి ఎలా వైసీపీకి సపోర్ట్ చేస్తారో, మీరు వెళ్ళటం కూడా ఈరోజు జనసేనకి చాలా బలంగా ఉంది. చాలామంది అభిప్రాయం ఏంటంటే జనసేనకి మంచి రోజులు వచ్చాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు కూడా చాలా భారీగా సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. కాబట్టి గమనించండి మహేష్ గారు, మీరు ఎలా మాట్లాడారో మీకు మీ ప్రతి మాటకి మేము రేపు ఎలక్షన్లో రిజల్ట్ అనేది చూపిస్తాము. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా మనకి ఇచ్చిన చౌదరి గారిని కంపల్సరీగా భారీ మెజార్టీతో మేము ఇప్పటి వరకు మహేష్ గారు అనుకున్నాం, దానికి రెండింతలు సపోర్ట్ చేసి చౌదరి గారిని గెలిపిస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఆస్తులు అమ్ముకుంటే పవన్ కళ్యాణ్ ఆస్తులు కొనుక్కున్నాడని చెప్పేసి కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తారు మహేష్ గారు, ఏం సమాధానం? ఆస్తులు అమ్ముకున్నారా? పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముకున్నారని టీవీలోనే చెప్తున్నారు కదండి. మనం ఏం చెప్పక్కర్లేదు, ఏదో ఉంది కదా, నాలుకే ఉంది కదా, ఎలా పడితే అలా మాట్లాడడానికి కుదరదు. ఎవరు ఆస్తులు అమ్ముకున్నారో, ఎవరు కూడబెట్టుకున్నారో ముందు మన మీడియా మిత్రులే బయట పెడతారు అన్నీ. ఇప్పుడే కదా మొదలైంది యుద్ధం, 2 రోజుల్లో యుద్ధం కోసం సిద్ధమని వెళ్ళారు, సిద్ధం దగ్గరికి వెళ్ళారు. మేము యుద్ధం ఏంటో చేసి చూపిస్తాము. మహేష్ గారు మీరు ఎదురు చూస్తూ ఉండండి, మీరు ఆస్తులు ఎన్ని కొనుక్కున్నారో, మీరు ఆస్తులు ఎంత అమ్ముకున్నారో అన్నది మేము రిజల్ట్ త్వరలో బయట పెడతాము. అంటే మరోపక్క నటించేవాడు ఎప్పుడు కూడా నాయకుడు కాలేడు అని చెప్పేసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఎటువంటి సమాధానం? ఏమండి, ఈరోజు రాజకీయాన్ని వెళ్ళేది కూడా చాలా వరకు మీరు మన తమిళనాడు తీసుకోండి, జమినీ గణేష్ గారు అలాంటి వాళ్ళు ఎంతో రాజకీయ భవిష్యత్తుని యువతకు కూడా చూపించిన వాళ్ళు అనమాట. అలాంటిది మన ఆంధ్రాలో తీసుకోండి, ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఎవరు పెట్టారండి? ఏ నాయకుడు పెట్టాడు? ఆయన ఎలాంటి పర్సను? సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి కదా. ఈరోజు 40 ఏళ్ల ప్రస్థానం ఉన్న ఎన్టీఆర్గా స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎవరు పెట్టింది? మేకప్ వేసుకుని ఆయనే కదా. ఆ రోజు ఎలా స్టార్ట్ చేశారు? ఈ రోజు యువత కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ స్టార్ట్ చేశారు. ఏదైనా పుట్టిన వెంటనే ఎవడో పరిగెత్తలేరు, నడవలేరు, టైం పడుతుంది. అలాగే ముందు జనసేన పార్టీకి చాలా భవిష్యత్తు ఉంది. జన సైనికులు ఏంటో కూడా మేము తెలియచేసి చూపిస్తాం. అది అంటే మరోపక్క వ్యక్తిగతంగా విమర్శిస్తూ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రచారంలో అన్నాలజీలో పాల్గొనాలని నా కోరిక అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం చెప్తారు? వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడంటే ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఆయనే తొక్కుంటున్నాడండి. అసలు పవన్ కళ్యాణ్ గారు విమర్శించే స్థాయి కానీ ఇంకేదైనా సరే ఏ మనిషికి లేదండి. ఇంకా తెలుసుకోవాలంటే ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు తప్ప, లేని మచ్చలు వేస్తున్నారు తప్ప ఇంతవరకు నిజంగా ఏదైనా ప్రూఫ్స్ చూపించారా? విమర్శకి నిజంగా ఏమైనా ప్రూఫ్స్ అనేది చూపించారని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను.